శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత ప్రపంచం. అర్జున, అందరి జన్మల గురించి నాకు తెలుసు అని భగవానుడు చెప్తున్నాడు అర్జునుడికి. ఎవరెవరు ఇదివరకు ఎలా జీవించారో, కారణమైన వారి అజ్ఞానము, కామ ప్రభావము ఎలాంటిదో, ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారో, ఈ ప్రవర్తించడం వలన మళ్ళీ ఎటు జన్మలు ఎత్తనున్నారో అవన్నీ నాకు తెలుసు అని భగవానుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు. అజహ అపి సన్ ఆత్మా భూతానాం ఈశ్వరః అపి సన్ ప్రకృతిం స్వాం అతిష్ఠాయ సంభవామి ఆత్మ మాయయా. నాకు జన్మ లేదు అర్జున. జన్మం వలన కలిగే మార్పులు లేవు నాలో. అందరూ నా గురించి నాకున్నవనుకునే జన్మ వ్యవస్థల వల్ల నా తత్వం నుండి నేను కొంచెం కూడా మార్పు చెందటం లేదు అర్జున. సర్వ ప్రాణులలో ఉన్న నా కేవల ఉనికి మాత్రం చేత, ఆత్మభావం చేత సర్వ ప్రాణులను వారి వారి ప్రవృత్తి నుండి మరల్చి నా తత్వాన్ని గ్రహించి అనుసరించి శాశ్వత సుఖమని పొందమని శాసిస్తూ ఉన్నాను అర్జున. అయితే ఇలా శాసిస్తున్నందువల్ల ఆ తత్వం నుండి మార్పు చెందలేదు అర్జున. సాధన కర్మను ఆచరించిన వారు నన్ను గుర్తించటానికి ఇలా నా తత్వ ప్రభావం చేత నేను కారణమవుతున్నాను, అంటే సంభవమవుతున్నాను అర్జున. వారి దృష్టిలో వారికి ఇదివరకు లేని నేను ఇప్పుడు కొత్తగా పుట్టినట్లు అనుకోబడుతున్నారు అర్జున. అంటే సంభవిస్తున్నట్టు అనుకోబడుతున్నారు. అనాదిగా అనుభవిస్తున్నప్పటికీ ఇదివరకు గుర్తించక ఇప్పుడు గుర్తించినందువలన నా తత్వమును కొత్తగా గుర్తించినట్టు అనుకోబడుతున్నాను అర్జున. సాధన చేసిన వారై నన్ను గుర్తించినప్పుడు నా తత్వ ప్రభావం చేత వారి కోసం అప్పటికప్పుడు పుట్టినవాడిని అవుతున్నాను అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, యథా యథా హి ధర్మస్య గ్లానిః భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తథా ఆత్మానం సృజామి అహం. అర్జున, ఎప్పుడెప్పుడు ఆత్మధర్మానికి, ఆత్మతత్వ సాధనకు దుర్బలత్వం, కామమునకు, కామ ప్రవృత్తికి, గుణకర్మలకు అభివృద్ధి, బలము కలుగుతుందో అప్పుడు నేను నా తత్వాన్ని, నా ఉనికిని వ్యక్తపరుస్తూ ఉన్నాను అర్జున అంటున్నాడు భగవానుడు. ఇంకేమంటున్నాడంటే, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అర్జున, సాధువులని స్వభావములను రక్షించటానికి, దుష్టులను దుష్ట స్వభావములను నాశనం చేయటానికి, ఆత్మధర్మ సంస్థాపన కొరకు, ఆత్మతత్వమునందు సంస్థాపన చేయుటకు మాటిమాటికి అనుక్షణం బోధరూపంలో వ్యక్తమవుతున్నాను అర్జున. సాధకుల మీద కరుణ చేత వారి ఆత్మభావములో వారికి వ్యక్తమవుతూ
వారి వివేక జ్ఞానం చేత వారి అజ్ఞానం నాశనమయ్యేటట్టు చేస్తుంటాను అర్జున. ఇలా అనుక్షణం అప్రమత్తుడునై వారు నన్ను గుర్తించటానికి కారకుడనవుతున్నాను అని భగవానుడు అంటూ ఉన్నాడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యః వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునః జన్మ ఏతి మాం ఏతి సహ అర్జున. అర్జున, సాధకులు వారి నిజ సాధన చే నన్ను గుర్తించటమని నా దివ్యమైన జన్మను అలా సాధకులు నన్ను గుర్తించడానికి నేను అప్రమత్తుడనై సదా బోధ చేస్తూ వారికి అండగా ఉంటున్న నా దివ్యమైన కర్మను ఏ సాధకుడు వెనక చెప్పిన విధంగా తెలుసుకుంటాడో ఆ సాధకుని సాధన నిరాటంకంగా సాగిపోతుంది అర్జున. అతను ఈ ప్రస్తుత దేహమును విడిచినప్పుడు ఆ సాధకుడు మళ్ళీ దేహం రాని జన్మరహస్యాన్ని చెంది నన్నే పొందుతున్నాడు అర్జున అని భగవానుడు అంటూ ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే అర్జునుడితో, వీతరాగ భయక్రోధాహు మత్మయా మాముపశ్రితా బహవః జ్ఞానతపసా పూతాహు మద్భావం అగతాః